ఇప్పుడు మనం సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ 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 కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వచ్చాం. ఆ గుడి తీర్థ మహోత్సవాలు ఎలా జరుగుతాయో స్వయంగా నా కంటితో చూస్తూ, నా కెమెరాతో రికార్డ్ చేస్తూ, మీ కంటితో మీరు చూసినట్టుగా చూపించడానికి రెడీగా ఉన్నాను. మన కోరుకొండ రథోత్సవం చూడడానికి రెండు కళ్ళు కూడా ఒక్కసారిగా పూరి జగన్నాథుని రథయాత్రని గుర్తు చేస్తాయంటే మీరు నమ్ముతారా? గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఊరేగుతున్న ఈ రథోత్సవంలో ఆలయ ప్రధాన అర్చకుల దగ్గర నుంచి యువార్చకుల వరకు గ్రామ భక్తజన సందోహం ఆబాల గోపాలంతో పాటుగా బాజా భజంత్రీలు మేళతాళాలతో ఈ ఊరేగింపు చాలా కన్నుల పండుగగా జరుగుతుందండి. దాని రాసి నిలువుగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఉండే ఈ కొండ మీద వెలిసిన మన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నవి, నాకు తెలిసినవి మీకు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కోరుకొండ నిజానికి పూర్వం దీన్ని కోరికలు తీర్చే కొండ మీద ఉన్న స్వామివారు కాబట్టి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని ప్రసిద్ధిగాంచడం మనం పుస్తకాల్లోనూ ఇక్కడ ఆలయ చరిత్రలోనూ నానుడి ఉంది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మన లక్ష్మీ నరసింహస్వామి గుడికి మనం ఉత్తర నరసింహస్వామి అని పిలవకూడదు. ఎందుకంటే ఈయన లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి చోట నరసింహస్వామి ఆలయాల్లో ఆయన ఉగ్ర రూపంగా ఉంటే ఈ ఆలయంలో మాత్రం సాత్విక రూపంలో ఉంటారు. ఎందుకంటే తన భార్య లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన తొడమే ఉండడం వల్ల ఆయన శాంత స్వరూపుడే ఉంటాడని ఆలయ చరిత్ర చెబుతుంది. పైన స్వామివారు 9 అంగుళాల స్వరూపం అయితే కిందన్న స్వామివారు మానవ నిర్మితమైన స్వామివారు, ఆయన మూలవిరాట్ కొంచెం పెద్దగానే ఉంటుంది. కానీ పైన ఉన్నదైతే స్వయంభూ ఆలయం అయితే ఈ ఆలయం చూసారా, రాతి కట్టడం ఎంత చక్కటి నిర్మాణం. ఎక్కడ మీరు గమనించినట్లయితే సిమెంటు వాడిన దాఖలాలు ఎక్కడ కనపట్లేదు. నా వెనుకున్నదైతే స్వామివారికి స్వచ్ఛందంగా సేవ చేయాలని వచ్చే మహిళామణులు. స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామిని మనం దర్శించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 600 నుంచి సుమారుగా 700 మెట్లుకి వెళ్లాల్సిందే. మిగతా ఆలయాల్లాగా మీకు ఎక్కడెక్కడ కూడా వెహికల్ ఫెసిలిటీ లేదు, నడిచి వెళ్లాల్సిందే అనమాట. వైష్ణవాలయాల్లో శ్రేష్టమైనది మన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని అందరూ తెలిసిన విషయం. వైష్ణవాలయాల్లో కామన్గా ఉండే అనంత పద్మనాభ స్వామి గుడి అయితే మన మెట్ల మార్గంలో మొదటి విడతలో ఆ స్వామివారి మనకు దర్శనమిస్తారు. ఆ స్వామివారిని మీరు కూడా చూద్దుగా రండి. ఎక్కేసామండి. 700 మెట్లు ఎక్కినప్పటికీ 7 జనంలో గుర్తుకొచ్చేసిన విధంగా మొత్తం ఒంట్లో ఉన్న క్యాలరీస్ అనే కరిగిపోయి ఓపిక అంతా తగ్గిపోయింది. ఇప్పుడే వచ్చి ఫస్ట్ ఇంకా దర్శనం చేసుకోలేదు. స్వామివారి పాత కాళమండపం దగ్గర ఒకసేపు కూర్చున్నాం నేను మా డార్లింగ్. ముఖద్వారం ఆలయాల్లో దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తజన సందోహం. ఎందుకంటే ఇవాళ లక్ష్మీనరసింహ తీర్థం కాబట్టి ఇవాళ ఎవరికి వాళ్ళ శక్తికి మించి ఎక్కలేని వాళ్ళు కూడా ముసలా ముతగా పిల్ల జల్లా కూడా పైకి ఎక్కడ గమనించే ఉంటారు. చూసారా ఎంత జన సందోహం. గోవిందా గోవిందా. ఆలయ ముఖద్వారం స్వామివారిని మనం మీకు చూపించలేం కాబట్టి స్వామివారి దగ్గర ఉన్న జన సందోహాన్ని, ఆ గోడ మీద చెక్కిన పురాతన శిల్పాలని నేను మీకు ఈ వీడియోలో అర్థమయ్యేలా చూడముచ్చటగా మీకు చక్కగా తీసి పెడుతున్నాను. లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ కొండ ఎక్కిన తర్వాత ఆలయం దగ్గర నుంచి చూస్తే కోరుకొండ గ్రామ సౌందర్యం ఎంత చక్కగా ఉందో మీకు నాకైతే చాలా కన్నుల పండుగగా చాలా అందంగా ఉంది. ఆ మధ్యలో చెరువు మీకు కనబడుతుందా? చూసారా, చెరువు చుట్టూ ఉన్న స్వామివారి రథోత్సవం. ఆడియన్స్ అందరికీ మా ఇన్స్టాగ్రామ్ లైవ్ చూపించి వాళ్ళందరినీ ఖుషి చేశాను ఇప్పుడే. తొడ మీద ఆ మహాతల్లి అమ్మవారితో స్వామివారు భక్తులకిస్తున్న దర్శనం ఉగ్రరూపం కాస్త సాత్విక రూపం అయిపోయిందండి. ఆ దర్శనం తర్వాత ఆ భక్తజన సందోహం, ఆ ఆలయ శిఖరం, గుడి మీద రెపరెపలాడే ఆ విజయ పతాకం చూశాక నా మనసెంతో మహా ఆనందంతో ఉప్పొంగిపోయిందండి. ఇంతటి చక్కటి దర్శనానికైతే మా లావణ్య తన మనవరాలను చూసుకుంటూ బిజీ అయిపోయి నాతో రాకపోవడం అన్నదే నా మనసుకు ఎంతగానో వెలితైతే అనిపించిందండి. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలోనో, షేర్ల రూపంలోనో, లైక్ల రూపంలోనో తెలియజేస్తే నేను మరింత ఉత్సాహంతో మరిన్ని విశేషాలు మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ మీ సత్యబాబు కడిపిలంక.